తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పార్టీలన్నీ కూడా పవన్ కళ్యాణ్ టార్గెట్‌గా విమర్శలు సంధిస్తా ఉన్నాయి. సో, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యక్తులకు తెలంగాణతో ఏం సంబంధం, ఇక్కడ రాజకీయాలతో ఏం సంబంధం అనేటువంటి మాటలు సంధిస్తూ ఒకటికి 4 సార్లు విమర్శిస్తూ ఉన్నాయి. సో, అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలందరూ కూడా ఇప్పుడు జనసేనను, పవన్ కళ్యాణ్‌ను విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా జూన్ 2 అంటే రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జనసేన పార్టీ ఒక కీలకమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేసింది. తెలంగాణ నవ నిర్మాణ సంకల్ప సభ పేరుతోటి సంధ్యా కన్వెన్షన్‌లో జూన్ 2వ తారీఖున సాయంత్రం 3, 4 గంటల తర్వాత ఈ సమావేశం జరగబోతోంది. ఈ సమావేశానికి పవన్ కళ్యాణ్ అటెండ్ కాబోతా ఉన్నారు. సో, ఈ వేదిక నుంచి తెలంగాణలో జనసేన కూడా యాక్టివ్‌గా రాజకీయం చేయబోతా ఉంది. ప్రజల సమస్యల మీద కొట్లాడుతుంది అని చెప్పే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే అక్కడ ఏపీలో డిప్యూటీ సీఎంగా ఉండి ఇక్కడెందుకు రావడము? ఇక్కడేం రాజకీయాలతో ఏం పని? తెలంగాణను వ్యతిరేకించిన వ్యక్తి, తెలంగాణ ఏర్పాటుపై విషం చిమ్మిన వ్యక్తి, నేను అన్నం కూడా మానేశాను రాష్ట్ర విభజన సమయంలో అని చెప్పినటువంటి వ్యక్తి, తెలంగాణ నాయకుల దృష్టి పడడం వల్లనే కోనసీమలో కొబ్బరి చెట్లు మాడిపోతున్నాయి. ఇట్లా రకరకాల కామెంట్ చేసినటువంటి వ్యక్తికి తెలంగాణలో సభ పెట్టే హక్కు ఎక్కడిది? ఇక్కడ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడానికే వస్తున్నారు అనేటువంటి మాటలు చెప్తూ ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ అదేలాంటి కామెంట్ చేశారు. అలాగే కవిత అలాంటి కామెంట్సే చేశారు. సో, ఒకరికి ఇద్దరు అంటే నాయకులందరూ కూడా పోటీ పడి మరీ విమర్శిస్తా ఉన్నటువంటి పరిస్థితి పవన్‌ని. సో, ఎందుకు పవన్ కళ్యాణ్‌ను ఇంతగా విమర్శిస్తా ఉన్నారు? ఎందుకు రెసిస్ట్ చేస్తున్నారు? అనేది ఇప్పుడు తెలంగాణ జనసేన నేతల ప్రశ్న కూడా. ఎందుకు అంటే తెలంగాణ వేదికగా జనసేన పార్టీ ఆవిర్భవించింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి, తెలంగాణ పోరాటంకి సంబంధించినటువంటి ఆశయాలతో అటువంటి దాంతో ఇన్‌స్పైర్ అయ్యి ఈ పార్టీ పుట్టింది అని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పారు. అయినప్పటికీ కూడా పాత విషయాలు, విభజనకు ముందు విషయాలు ఎందుకు టేకప్ చేస్తున్నట్టు, ఎందుకు మాట్లాడుతున్నట్టు, ప్రజల మధ్య దాదాపు రాష్ట్రాలుగా విడిపోయిన తర్వాత ఇన్ని సంవత్సరాలు 12.5 సంవత్సరాలు అంతా సవ్యంగా, శాంతియుతంగా, సామరస్యపూర్వకంగా 2 రాష్ట్రాల ప్రజలు కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కావాలని విద్వేషాలు ఎందుకు రెచ్చగొడుతున్నట్టు అనేది జనసేన నేతల ప్రశ్న. కావాలని పవన్ కళ్యాణ్‌ను తిట్టడం ద్వారా హైలైట్ అవ్వచ్చు. పవన్ కళ్యాణ్‌ని తిట్టడం ద్వారా సోషల్ మీడియాలో ఉండొచ్చు అనేటువంటి కారణాలు తప్ప పవన్‌ను రెసిస్ట్ చేయడానికి వాళ్ళకి ఎలాంటి అవకాశము లేదు. ఎందుకు అంటే పవన్‌ని ఆపడం ఇప్పుడు ఇక్కడ ఎవరి తరము కాదు. ఎందుకు అంటే పవన్‌కి ఇక్కడ అభిమానులున్నారు, ప్రజాభిమానం ఉంది. సో, ఆయన రాజకీయం ఆయన చేస్తారు. ఆయన చెప్పాలనుకుంది ప్రజలకు చెప్తారు. ప్రజలు ఆశీర్వదిస్తారా లేదా అనేది ప్రజలకి వదిలేయాల్సినటువంటి అంశం. కానీ ఇప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ తెలంగాణ వ్యతిరేకి అనే ముద్ర పదే పదే తెస్తున్నారు? ఆంధ్రాలో ఉండకుండా తెలంగాణలో ఎందుకుంటున్నారు? హైదరాబాద్‌లో ఉంటున్నారని ఎందుకు అంటున్నారు? రాష్ట్ర విభజన తర్వాత ఇన్ని రోజులుగా లేనిది ఇప్పుడే ఎందుకు ఆ మాటలొస్తున్నాయి అనేది జనసేనకు సంబంధించినటువంటి నేతల ప్రశ్న. డిప్యూటీ సీఎంగా ఉన్నంత మాత్రాన అంటే అక్కడ ఏపీలో అధికారంలో ఉండగా అక్కడ ఒక పదవిలో ఉంటే తెలంగాణలో ఎందుకు పోటీ చేయరాదు జనసేన? ఎందుకు ఇక్కడ రాజకీయాల్లో ఉండరాదు? అనేది చాలా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నారు. అలాగే తెలంగాణ నవనిర్మాణ సంకల్ప సభ అని పెట్టడం ద్వారానే మేము తెలంగాణ ఆశయాలకు అనుగుణంగా, అమరుల ఆశయాలకు సాధనకు అనుకూలంగా ముందుకు వెళ్ళబోతున్నాము అనేటువంటి అంశాన్ని జనసేన చెప్పకనే చెప్పింది. సో, 3 గంటలకు 4 గంటల మధ్య జూన్ 2వ తారీఖున ఈ సభ జరగబోతా ఉంది. సంధ్యా కన్వెన్షన్ హైదరాబాద్‌లో. సో, అక్కడి నుంచి పవన్ ఎలాంటి పిలుపునిస్తారనేది చూడాలి. మనం ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. అతి త్వరలోనే పార్టీ ఆఫీసును కూడా జనసేన ప్రారంభించబోతా ఉంది. ఇక్కడి నుంచి పూర్తి స్థాయిలో రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉండాలని ఇప్పటికే నిర్ణయం తీసుకుందని. సో, దానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్‌ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించబోతున్నారని చెప్పుకోవచ్చు. సో, చాలా రోజులుగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇష్యూలో కావచ్చు, ఆ తర్వాత తన ఫామ్ హౌస్‌కి సంబంధించినటువంటి భూములు కబ్జా చేశారనేటువంటి ఆరోపణలు కావచ్చు. ఇట్లా దాదాపు ఒక వారం రోజులుగా పవన్ టార్గెట్‌గా సోషల్ మీడియాలో కొన్ని ఛానెల్స్ కావచ్చు, లేదు అంటే కొంతమంది కావచ్చు, ఇది విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. సో, వాటన్నిటికి కూడా ఇప్పటివరకు పవన్ నేరుగా సమాధానం చెప్పలేదు. కానీ ఈ సభ ద్వారా ఖచ్చితంగా సమాధానం చెప్పే అవకాశం ఉంది. పవన్ తానేం చేయాలనుకుంటున్నారు? ఏం చేశారు గతంలో? ఎందుకు సైలెంట్ అయ్యారు మధ్యలో? ఇప్పుడు ఎందుకు యాక్టివ్ కాబోతున్నారనేది అయితే చాలా స్పష్టంగా చెప్పబోతా ఉన్నారు. కానీ తెలంగాణ జనసేన నేతలు చెప్తున్న దాని ప్రకారం మాత్రం ఖచ్చితంగా తెలంగాణలో జనసేన క్రియాశీలకంగా పనిచేయబోతుందని అయితే మాత్రం చాలా గట్టిగా చెప్తున్నారు. సో, ఇప్పటికైతే ఇటు తెలంగాణలో ఉన్నటువంటి ప్రతిపక్షాల నుంచి
అనేకమైనటువంటి విమర్శలు వస్తున్న నేపథ్యంలో సో తామెక్కడ వెనుకబడతామో అన్నట్టుగానే ముందుగానే నేతలందరూ పోటీపడి పవన్‌ని విమర్శిస్తున్నారు కానీ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. ఎందుకంటే వాళ్ళని గతంలో చూసారు, ప్రస్తుతం చూస్తున్నారు. సో ఎవరి పాలన ఏంది అనేది హానెస్ట్‌గా రాజకీయాలు చేసేవాళ్ళు ఎవరు అనేది ప్రజలకు తెలియంది కాదు. సో ఖచ్చితంగా పవన్‌ను ఆదరిస్తారనేది మాత్రం జనసేన బలంగా నమ్ముతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత కూడా ఈ పవన్‌పై విమర్శల దాడి అనేది కంటిన్యూ అవుతుందని అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు.